వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 2 లిస్టులు విడుదల చేసింది. మొదట 11 మంది ఇన్ఛార్జీలతో ఒక లిస్టు, తర్వాత 27 మంది ఇన్ఛార్జీలతో ఒక లిస్టు. ఇప్పుడు థర్డ్ లిస్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఒక 29 మందితో ఈ లిస్ట్ ఉండబోతోంది అనేది ఒక ప్రచారం. ఇంకా ఎంతో సమయం లేదు, కొన్ని గంటల్లో ఆ లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది. మహా అయితే ఒక 24 అవర్స్లో ఆ లిస్ట్ వస్తుంది అనేది. అయితే ఇక్కడ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దాదాపు 70 మంది సిట్టింగుల్ని మార్చబోతున్నారు. ఆ మార్చే అవకాశం కనిపిస్తోంది అనేది. ఇది సాహసం అవుతుందా నిజంగా? ఈ థర్డ్ లిస్ట్లోనే దాదాపుగా ఒక క్యాలిక్యులేషన్, ఒక అంచనా, అసలు పార్టీ గెలుస్తుందా లేదా, ఈ నిర్ణయం కరెక్టా కాదా అని చెప్పి వచ్చేస్తుంది అనేది. నిజంగా అదే జరగబోతుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే గుజరాత్ చేసినట్టుంది. గుజరాత్ కూడా భారీగా చేసిందంట కదా మార్పులు. తర్వాత ఇంకా ఏ రాష్ట్రం కూడా ఇంత సాహసం అయితే చేయలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. నిజంగా సాహసం అనుకోవాలా, లేదంటే ఆ మార్పులు ఇప్పుడు అవసరమా? ఇప్పుడు థర్డ్ లిస్ట్లో అవి కనిపించబోతున్నాయి. జగన్ని టార్గెట్ చేయడం కోసం ఆంధ్రాలో జరిగినటువంటి మార్పుల్నే అడ్డదిడ్డంగా అబద్ధాలుగా చెప్తున్నాడు. ఆంధ్రాలో గతంలో కూడా భారీగానే జరిగినాయి ఇట్లాంటి మార్పులు. ఈవెన్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1900 తెలుగుదేశం పార్టీ 1999లో 90 మందిని కొత్తగా ఇచ్చింది. అట్లాగే మొన్న 175కి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 మంది కొత్త వాళ్ళని ఇచ్చింది. లాస్ట్ ట్రిప్ కూడా 67 మంది కొత్త వాళ్ళకి. టోటల్గా 70 మంది కొత్త వాళ్ళు వస్తే అందులో 67 మంది వైసీపీ వాళ్ళే మొన్నటి ఎన్నికల్లో. అట్లాగే చూసుకుంటే 52% దగ్గరగా. ఈవెన్ పార్లమెంట్కి చూస్తే 2014 సంవత్సరంలో 2019 సంవత్సరంలో చాలా కొత్త ముఖాలు వచ్చినాయి. 2019లో 300 కొత్త ముఖాలు వచ్చినాయి దేశవ్యాప్తంగా కూడా. ఇది మార్పులు మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే 1/3 మార్పు అన్నటువంటి చాలా చోట్ల చేసుకొస్తున్నారు. అంటే చిన్న ఇందులో ఒక డౌట్, ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలకి వెళ్ళి అధికార పక్షంలోకి వచ్చేటప్పుడు ఇటువంటి ప్రయోగం, ఈ మార్పులు చేయడం వేరు. ఆల్రెడీ అధికార పక్షంలో ఉండి సిట్టింగుల్లో ఈ సామాజిక వర్గం పేరుతో, సామాజిక న్యాయం పేరుతో మార్పులు చేయడం వేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ తరహా గతంలో కూడా జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలన్నింటిలో జరుగుతుంది సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది. అంటే ఒకే మనిషి జీవితకాలం ఒకే నియోజకవర్గంలో ఉంటాడు, తప్పులే. కానీ ఆడి తప్పించి ఇంకెడవడు కాదా, వాడి కులం. అంటే మరి మిగతా వర్గాలు ఎట్లాగా? ఇవాళ రోజున మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? తరతరాలుగా అగ్రవర్ణాలే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, కానీ రాజకీయ అధికారం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళే పొందుతూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మార్పే కదా ఆలోచన, ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పే కదా కొత్త ముఖాలు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి ముఖ్యమంత్రి, వసుంధర రాజ్ సింధియా లాంటి ముఖ్యమంత్రి, రమణ్ సింగ్ లాంటి ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు పరిపాలించాడు. రమణ్ సింగ్ 18 సంవత్సరాలు పరిపాలించాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ 10 సంవత్సరాల పాటు పరిపాలించింది వసుంధర రాజ్ సింధియా. తీసి పక్కన పెట్టారు కదా, కొత్త వాళ్ళని పెట్టారు కదా. అట్లాగే అభ్యర్థుల పరంగా కూడా చూసుకున్నప్పుడు 40 నుంచి 60% మార్చుకొచ్చారు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఫాలో అవుతున్నాడు. ఏది సోషల్ ఇంజనీరింగ్ అన్న ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఎలక్షన్ అప్పుడు చేసుకొస్తుంది. ఇప్పుడు జగన్ మొన్నటిసారి చేసినటువంటి ఫార్ములా తనకి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రాసెస్ ప్రకారం ఇచ్చాడు 2019లో. ఇచ్చిన తర్వాత మరి ఇక ఆ కులం వాళ్ళు ఒక్కళ్ళేనా, నెక్స్ట్ ట్రిప్ కూడా వాళ్ళేనా? కాబట్టి మధ్యలో ఏం చేశాడు, ఎమ్మెల్సీలు బీసీలకు 18-19 మందికి ఇచ్చాడు. కాకుండా సాధారణంగా మీకు నాకు తెలిసినటువంటి నిజమే, ఓవరాల్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన నిజమే, ఎస్సీ ఎస్టీల అయితే రిజర్వేషన్ ఉంటాయి. బీసీలకు సంబంధించినటువంటిది కార్పొరేషన్ వీళ్ళకి, ఇది మహిళ, బీసీ మహిళ అనేది రిజర్వేషన్ ఉంటుంది, చెయ్యాలి. మిగతాది బీసీ జనరల్ అనేటువంటి దానికి ఈ కులమే ఉండాలని లేదు. దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కూడా చేయొచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఓసీ ఓసీ దాంట్లో ఇవ్వచ్చు. అందుకని ఏం చేస్తారు, అది ఓసీకి వచ్చిందయ్యా అందుకని ఓసీకి ఇచ్చాం, లేకపోతే మీకే ఇచ్చుండేవాళ్ళం అంటూ అక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలని కన్విన్స్ చేసేవాళ్ళు. అక్కడ వచ్చింది కదా ఎస్సీకి ఇచ్చాం కదా, అక్కడ బీసీకి ఇచ్చాం కదా. కానీ ఓసీ సెట్లని బీసీకి దాదాపు 10 కార్పొరేషన్లు 9 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారు. 9 కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం అది. ఇంతవరకు ఎవరు రాజశేఖర్కి సాహసం చేయలే, ఎన్టీఆర్ సాహసం చేయలేదు, ఎవరు చేయలేదు, చంద్రబాబు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. అట్లాంటిది ఫస్ట్ టైం. వాస్తవంగా ఏంటి తనది
టార్గెట్ ఆయా వర్గాలకే. రెండోది వచ్చేటప్పటికి మున్సిపాలిటీలు. మున్సిపాలిటీల్లో దాదాపు 70కి పైగా ఇట్లాగే వచ్చినాయి. రెడ్లకి వీళ్ళకి ఇచ్చుకున్న చాలా తక్కువ. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే రెడ్లు రగిలిపోతున్నారు. అవును, మెయిన్ వాళ్ళకి మమ్మల్ని దొక్కిపాడేస్తున్నాడు మాతో వచ్చి అనేది. అవును, ఇతనేంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ తనకున్నారు, అదనంగా బీసీ ఓట్లు తెలుగుదేశం నుంచి లాగుతున్నాడు. ఇప్పుడు గొడవ అంతా ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అంటున్నటువంటిది బీసీ సామాజిక వర్గంలో తెలుగుదేశం ఏ సామాజిక వర్గాలు, యాదవ, గౌడ, ఇట్లా కొన్ని సామాజిక వర్గాలు వీళ్ళ వైపు ఉండేటువంటివి ఉంటాయి. ఇప్పుడు గౌడ వచ్చేటప్పటికి ఇతను ఎవరు, మన జ్యేష్ఠ రమేష్, జోగి రమేష్, ఇట్లాంటిది గౌడ సామాజిక వర్గం. అంటే యాదవ తెలుగుదేశం వైపుకి వెళ్తున్నారంటే ఇటు గౌడని తెస్తాడు. ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇతని పేరేంటి, మత్స్యకారుల నియోజకవర్గం నుంచి మోపిదేవి నియోజకవర్గంలో వాస్తవంగా మోపిదేవికి ఇచ్చారు, ఓడిపోయారు. తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, మత్స్యకార సామాజిక వర్గం. కానీ ఈ దఫా గౌడకి ఇస్తున్నారు అక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చే దాంట్లో ఆ బీసీలలో వీళ్ళు ఎట్ట చేశారు, కాంగ్రెస్ ఎస్సీల్లో మాలలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని చెప్పేసి తెలుగుదేశం ఒకనాడు మందకృష్ణ మాదిగను పుట్టుకుని ఎట్లయితే కథ నడిపిందో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలలో ఒక వర్గానికి ఇస్తుందని రెండో వర్గాన్ని వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్లస్ మిగతా బీసీలు మత్స్యకార సామాజిక వర్గానికి పదవులు ఇవ్వటమా, లేకపోతే కనుక పల్లెకారులు అతను ఎవరు జయమంగళ వెంకటరామ ఇచ్చారు కదా, అట్లాంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తున్నాడు. అంటే సోషల్ ఇంజనీరింగ్ లో ఏ సామాజిక వర్గాల వాళ్ళు రాజకీయంగా ఇంతవరకు ఎక్కువ పదవులు పొందారు బీసీలో, ఆ వర్గాలు కాకుండా నెక్స్ట్ వర్గాలు. నగరాలకు ఎవడు ఊహించాడు, మేయర్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 75 ఏళ్లలో ఎప్పుడు రాలేదు వాళ్ళకి. నాకు తెలిసి ఒకే ఒకటి గుర్తు, నేను ఈనాడులో పనిచేసే రోజుల్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్ అడప అప్పారావు గారు ఏదో ఉండేది విజయవాడ 1 టౌన్, ఆయనకి స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అదే పెద్ద పోస్ట్ నగరాలకి. నగరాల జీవితంలో కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ చైర్మన్, అది కూడా సగం రోజులే పనిచేసింది, ఏడాది. అదే గొప్ప పోస్ట్ ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ నగరాలకు ఇచ్చిందోహో అని నగరాలు సంబరాలు చేసుకుని ఆయనకి సన్మానాలు చేసినటువంటి ఉండేది. అలాంటి స్టేజ్ నుంచి తర్వాత దుర్గగుడి చైర్మన్ ఇచ్చాడు పైలాకి, ఈయనకి ఏకంగా ఇది ఇచ్చారు. ఇట్లాంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో నగర ఏ సామాజిక వర్గాలు అయితే ఉండి పెద్ద సంఖ్యలో ఎక్కువ కాలం ఏ పదవులు పొందలేకపోయారు, పెద్ద పదవులు, వాళ్ళల్లో వాస్తవంగా ప్రముఖ నాయకులు లేరు. నిజంగా చెప్పాలంటే ప్రముఖ నాయకులు లేరు. ఎందుకని, అవకాశాలు ఇస్తేనే కదా ప్రముఖులు అయ్యేది. అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకని, వాళ్ళ కులాన్ని పోలరైజ్ చేసుకుంటారని నమ్మకం లేక ఇతను ఇస్తున్నాడు ఇప్పుడు పోలరైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ 4 ఏళ్ల నుంచి ఆ పని చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయా సామాజిక వర్గాలు దూరారు. ఏది వివిధ కార్పొరేషన్లు, కులాల వారి కార్పొరేషన్ల కారణంగా కావచ్చు, ఇవన్నిటి వారిని కావచ్చు. కాబట్టి ఆ దూరినటువంటి వాళ్ళని వాడుకోవడం అన్నటువంటిది ఇప్పుడు చేయబోతున్నాడు ఆయన. 29 మందితో ఇప్పుడు థర్డ్ లిస్ట్ రాబోతుంది అంటున్నారు. దీంట్లో దాదాపుగా అందరి జాతకాలు తేలిపోతాయి అంటే ఇంకో లిస్ట్ ఉంటుంది గ్యారంటీగా, అది ఫైనల్ లిస్ట్ అయ్యి ఉండొచ్చు అనే, ఇది కూడా ఫైనల్ లిస్ట్ అయ్యి ఉండొచ్చు అనేది నాకు తెలిసినంత 100 సీట్ల వరకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఇచ్చినటువంటి 38లో ఒక 11 మందికి ఏమో తేడాలు వచ్చినాయి కదా, మిగతా అటు దిట్టు చేశారు. వాళ్ళు పోను ఇంకొక 70 మంది ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. ఇంకొక 100 మంది దాదాపుగా 130-140 మంది అయిపోయింది. ఈ మిగతాదో 30 మంది 35 మంది అటు ఇటు మార్చేటువంటి లెక్కలు ఇవి. ఏది మార్పులు చేర్పులు కొన్ని తొలగింపులకు సంబంధించినవి. ఇంకా కొంతమంది ఒక 5 నుంచి 10 మంది చిట్ట చివరిలో కరెక్ట్గా టిక్కెట్లు ఇచ్చే టైంలో ఒక 5 నుంచి 10 మందికి తీసేస్తారు టిక్కెట్లు ఇచ్చే టైంలో. ఆ చివరిలో ఒక 5 నుంచి 10 మందికి వాళ్ళు ఏంటంటే నియోజకవర్గాల్లో రచ్చ చేయగలిగిన బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఇప్పటి నుంచి చేయడం అవకాశం లేదు, వాళ్ళు బాగా ఫెమిలియర్ ఫేస్లే. అట్లాంటి వాళ్ళని ఒక 5-10 మందిని మాత్రం చిట్ట చివరిలో తీస్తారు. రచ్చ చేయగలిగిన వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళనే సస్పెండ్ చేసేసారు కదా, కోటమిరెడ్డి సీతారెడ్డి కానీ వండవల్లి సీదేవి కానీ. వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు రచ్చ చేశారండి. చివరిలో వీళ్ళు టికెట్ ఇవ్వనా నాకు రచ్చ చేశారు. ఎందుకు చేయలేదు, వాళ్ళు అంచర్లు రోడ్డు ఎక్కారు, ఇక్కడ వండవల్లి సీదేవి అంచర్లు రోడ్డు ఎక్కలేదు అంత నానా చేసి. ఇదేం కాదు, అసలు కూడా ఏంటంటే నేను అనేది ముందు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు అయిపోయాక కాసేపు అడావిడి చేశారు. తర్వాత ఎవరికాళ్ళు నెక్స్ట్ తెలుగుదేశంతో మమేకం అయిపోయారు. వీళ్ళు అట్ట కాదు, కూర్చుని నెగిటివ్ గా అంటే బాగా పాపులర్ ఫేసెస్ అనమాట ఇవి కొంచెం సోషల్ మీడియాలో కానీ వీటిలో ట్రోలింగ్ బ్యాచ్ అంటే వైరల్ బ్యాచ్
వాళ్ళకి కొంతమందికి చివరిలో ఎర్తు పెడతారు అన్నటువంటి ప్రచారం అయితే ఉంది. అంటే వాస్తవం తెలియదు. నిజంగా అదే కానీ జరిగితే వాళ్ళు కూడా లోకల్ గా సహకరించాలి కదా, కొత్త అభ్యర్థిని పెట్టిన ఆ సహకారం ద్వారా వద్దాము. ఇప్పుడు జగన్ తన ఫేస్ తో వెళ్తున్నాడండి, లోకల్ అన్నటువంటి ఒక ఎసెట్ కింద చూస్తున్నాడు అంతే. జగన్ తనను తాను పరీక్షకు పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు తనకి తాను పరీక్షకి ధైర్యం చేయలేక పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుని బీజేపీతో కమ్యూనిస్టులతోనూ వెంట పెట్టుకుంటున్నాడు. సింపుల్, తనను తాను నమ్ముకుంటున్నాడు జగన్. ఇప్పటికే ఈ 2 లిస్టులకే రాజీనామాలు పెరిగినాయి. కొంతమంది అయితే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు అయితే ఏకంగా కంటతడి పెట్టుకుంటున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఇందులో సీనియర్లకే దూరం వద్దని ఒక ప్రచారం, అది వస్తే కానీ మనకే తెలియదు, ఎవరు రోజా గారికనో లేదంటే కొడాలి నానికొండదనో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతుంది, వాస్తవంగా లేదు. నిజంగా అటువంటిది ఏమైనా జరిగితే ఒక పెద్ద బీభత్సం అవుదా వైసీపీకి, పెద్ద అదే ఎఫెక్ట్ థ్రెట్ అవుదా? ఎప్పుడు అందరికీ పదవులు రావు. ఇప్పుడు క్రిందటిసారి ఆశించి మంత్రి పదవులు రానోళ్ళు ఏడవలేదా? అట్లాగే అసెంబ్లీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రేపు టికెట్లు ఇవ్వకపోతే ఏడ్చేవాళ్ళు ఉండరా? అందరికీ అవకాశం ఎలా వస్తుంది? రెండో వాడు ఎట్లా బతుకుతాడు? ఇదొక సెనారియో, ఇదొక యజ్ఞం. అందరినీ సంతృప్తి పరచడం రాజకీయాల్లో సాధ్యం కాదు. ఒకటి బేసిక్గా ఇక్కడ ఇంతమంది మార్పుల్లో ఒక 2-3 అసంతృప్తి. ఎవరు డైరెక్ట్ అసంతృప్తి? ఎవరు? ఆళ్ళ రామకృష్ణ, కాపు రామచంద్ర, ఈ వంశీ యాదవ్, వీళ్ళందరూ కూడా అన్న రాంబాబు వీళ్ళు అన్న రాంబాబు మళ్ళీ వచ్చి చెప్పాడు కదా పార్టీకి పనిచేస్తాను. అది డైరెక్ట్ గా తిరగబడిన వాళ్ళు వీళ్ళిద్దరే, మిగతా వాళ్ళు తిరగబడుతున్నారని ఎంత రచ్చ చేసినా సర్దేసుకున్నారు కదా. ఇప్పుడు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చూడండి, ఆళ్ళగడ్డలో భూమాకిలి ప్రియ జనసేనోడు రావడానికి వీల్లేదు, అక్కడ ఉన్న సుబ్బారెడ్డి రావడానికి వీల్లేదు అంటూ రచ్చ చేసి అది ఎందుకు హైలైట్ చేయరు? కేసీఆర్ నాని రాజీనామా, ఏకంగా లోక్సభకి రాజీనామా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయితో రాజీనామా చేయించాడు, ఇది ఎందుకు హైలైట్ చేయరు? బేసిక్ గా అన్ని పార్టీలు ఉంటారు. రేపు పొద్దున ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఖచ్చితంగా సమస్యలు లేవని కదా, ఈ సమస్యలు ఉంటాయి. కాంగ్రెస్ కి లేవమన్నా, బీజేపీకి లేవమన్నా, బీఆర్ఎస్ కి లేవమన్నా ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ ఈ నెల రోజుల్లోపు సర్దుకుపోతాయి. జనవరి ఎండింగ్ కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు, పాత వాళ్ళు సర్దుకునేవాడు సర్దుకుంటాడు, పోయేవాడు పోతాడు, అంతా అయిపోతుంది. అప్పుడు అసలు సినిమా వాళ్ళకి బిగిన్ అవుతుంది. తెలుగుదేశం ఒకటి కమ సామాజిక వర్గం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలా. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినందుకు ఆయనకి ఇచ్చినప్పుడు ఆ నియోజకవర్గాల్లో తమ వాళ్ళు దెబ్బతింటారు, వాళ్ళని సర్దుపుచ్చాలా. ఒకవేళ బీజేపీతో కమ్యూనిస్టులతో బొత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చిన సీట్ల దగ్గర మళ్ళీ అక్కడ గొడవ నడుస్తారు, దాన్ని సర్దిపుచ్చాలా. ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గం 2-3 ఎంకరేజ్ చేశారు, లోకేష్ ఒకళ్ళని, చంద్రబాబు ఒకళ్ళని, ఇట్లా అలాంటి చోట్ల కొట్టుకుంటుంటారు. వీళ్ళందరినీ కనిపించాలి. మధ్యలో ఎన్ఆర్ఐలు కొంతమంది చేత డబ్బులు ఖర్చు పెట్టించారు, వాళ్ళు ప్రెషర్ కుక్కర్లు లేకపోతే బియ్యపు మూటలు ఇట్లాంటివన్నీ పంచారు. ఇప్పుడు వాళ్ళందరూ గొడవ చేస్తారు, మమ్మల్ని ఏడదాకా పిలిచి ఇన్ని రోజులు ఖర్చు పెట్టించి మీరేంటని. మరి వాళ్ళది ఇంతమందిని సర్దుకోవడం అన్నటువంటిది రేపు పొద్దున అసలు పరీక్ష అప్పుడు బాబుకి బిగిన్ అవుతుంది. అప్పుడు ఇట్లా రాస్తారో లేదో చూడాలి. అత్యధిక స్థానాల్లో గెలుపొందడం కూడా వైసీపీకి ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పి అవుతుందా? ఇప్పుడు సిట్టింగ్ని తీసేస్తున్నారు అనేది, మామూలుగా బొటాబొటీ గెలుపుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి మరికొంతమంది అవకాశాలు ఇస్తే 175 క్లియర్ అయిపోద్ది. 151 స్థానాల్లో గెలడం, 4 గెలడం అంటే 155. అది కూడా ఒక పెద్ద 19లో మన వీడియోలు చూసినా, మన డిబేట్లు చూసినా అప్పుడే చెప్పాను నేను, ఎక్కువ మంది ఎక్కువైతే మధ్య పలచన అవుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది గెలిచేటప్పటికి ఆకాంక్షలు ఎక్కువైపోతే అందరికి ఇవ్వలేడు, తర్వాత స్ట్రగుల్స్ ఉంటాయి, ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందని అప్పుడే చెప్పాను. అదే జరుగుతుంది ఇప్పుడు అంతే. కానీ దాన్ని షార్ట్ అవుట్ చేయడం అనేది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చేస్తారు. అందులో అవకాశాలు మాక్సిమం ఇచ్చాడు, ఏదో కార్పొరేషన్లనేనో అదనేనో ఇదని మాక్సిమం ఇచ్చాడు. పార్టీ నమ్ముకుంటే ఇస్తాడు. మెయిన్ అతను కుల సమీకరణాలు లెక్కేస్తున్నాడండి. ఆ కులాలకు ఫిట్ కానోడి యువతలకు వెళ్ళిపోవడం బెటర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హయాంలో ఒక ఎమ్మెల్యే ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగానో మంత్రిగానో కొనసాగాలంటే అది ఇంకా సాధ్యం అవుదు అనేది ఈ టర్మ్తో తేలిపోద్దా? ఇదే కాదు, మీకు ఇప్పుడు రేపు తెలుగుదేశంలోనే అంతే అవుతుంది. అన్ని పార్టీలు కూడా పాత రోజుల్లోకి మళ్ళీ 5 సార్లు 6 సార్లు ఎన్నికలు అనేటువంటిది పైన ఫ్యూచర్ లో ఉండదు. ఎందుకంటే వాళ్ళ రూట్ మారిపోయింది, జనప ఆలోచన మారిపోయింది. మీకు దానికి సాక్ష్యం యనమల రామకృష్ణుడు ఇప్పటికీ బిగ్ ఫిగర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బిగ్ ఫిగర్. ఏమయ్యారు? బేసిక్ గా చంద్రబాబు నాయుడే థ్రెట్ ఫీల్ అవుతున్నాడు కుప్పంలో. అంటే ఆలోచన మారుతోంది. ఇవాళ యూత్ పెద్ద ఆయనరా ఎమ్మెల్యేరా అనేవాడు ఎవడండి వాళ్ళు ఉండేది. ఇవాళ ఎమ్మెల్యేలంటే బలిసినోడు అయి ఉండాల, డబ్బులు సంపాదించుకునేవాడు అయి ఉండాలా, పంచిపెట్టేవాడు అయి ఉండాలా, దందాలు చేసేవాడు అయి ఉండాలి. అలాంటి వాటి మధ్యన ఎక్కడ ఫిట్ అవుతుంది వరకు?
అదే రైట్, చూద్దాం. మొత్తానికి మరికొద్ది గంటల్లో 3వ లిస్ట్ అయితే రాబోతోంది వైసీపీ నుంచి. ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు ఉండవు, ఎవరికి స్థానచలనాల్లో మార్పు, ఎవరిని కంప్లీట్గా పక్కన పెట్టబోతున్నారు చూద్దాం. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి కూడా చూడాల్సిందే.